ఈరోజు మనం కరివేపాకుతో కారపొడి చేసుకుందాం. ఆకులు మొత్తం ఇలా తీసి పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం ముదిరితే బాగుంటుంది. ఇలా తీసి పెట్టుకున్న కరివేపాకు 2-3 సార్లు కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తడి ఆరే వరకు. కారపొడిలోకి కావలసినవి ఎండుమిర్చి ముచ్చుకులు తీసి పెట్టుకున్నాం, ధనియాలు సగం కప్పు, జీలకర్ర 3-4 స్పూన్ల వరకు, వెల్లుల్లిపాయలు 3 తీసుకుని ఒలిసి పెట్టుకుందాం, పచ్చిశనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, కల్లుప్పు కొంచెం. కారపొడిలోకి కావలసినవన్నీ ముందుగా సిద్ధంగా పెట్టుకోవాలి. ముందుగా మూకుడు పెట్టి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుందాం. ఎండుమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను వేసుకున్నవి 20 పైనే ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తీసుకుందాం ప్లేట్లోకి. అదే మూకుడిలో ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. 50% ధనియాలు వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుని వేయించుకుందాం. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. అదే మూకుట్లో ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాం, 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుందాం. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇవి కూడా లేత బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అదే మూకుట్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. గరిటెతో కదుపుకుంటూ మంచిగా వేయించుకుందాం. ఇంకా వేగిపోయినట్టే. ఇంకా మనం 2 మినిట్స్ ఉంచి మనం ఆఫ్ చేసుకుందాం. ఒక ఆకు తీసుకుని మధ్యలోకి ఇరగదీస్తే ఇరిగేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారి పెట్టుకుందాం. మొత్తం అన్నీ ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకుందాం. పచ్చిశనగపప్పు మినపప్పు మీ చాయిస్, ఇష్టమైతే వేసుకోండి లేదంటే మానేయండి. రుచికి తగినంత ఉప్పు నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు తినడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి, రక్తం శుభ్రపరుస్తుంది. చాలామంది కరివేపాకు కూరల్లోది తీసి పక్కన పడేస్తారు. ఇలా కారపొడి చేసుకుంటే అప్పుడప్పుడు అయినా మనం తింటాం కదా. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని తినండి, చాలా బాగుంటుంది.